స్వప్న యాదవ్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. హలో, నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్, కార్వాన్, ఓల్డ్ సిటీ నుండి చార్మినార్ వరకు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన దాన్ని. ఎల్ఎల్బి చేసింది మాత్రం జస్టిస్ చేయడం కోసమే. ప్లస్ నేను ఏదైనా మాట్లాడుంటే రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే మాట్లాడతాను, సబ్జెక్ట్ని బేస్ చేసుకునే మాట్లాడతాను. రోజు కొన్ని వేల కేసులు కానీ ఏవి కానీ నా చేతుల మీద పిల్లలు కానీ మహిళలు కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు అనేది మేమే చూస్తున్నాము. ఇంతవరకు ల్యాండ్ కేసులు చేసి ఇప్పుడు నేను ఒక 6 months నుంచి క్రిమినల్లో చేస్తున్నప్పుడు మహిళలకు అనేది ఏ స్థానము, చిన్నపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల అమ్మ వరకు మన భారతదేశంలో ఇండిపెండెన్స్ అనేది ఇప్పటి వరకు వచ్చిందని నేను అనుకుంటలేను. 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఆడపిల్ల అర్ధరాత్రైనా కూర్చొని మాట్లాడగలుగుతుంది, నడవగలుగుతుంది, వాళ్ళందరూ సోదర భావంతో చూస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు నేనే 1 గంటల రాత్రికి ఇక్కడే తిరుగుతుంటే ఒక్క అన్న నన్ను సేవ్ చేస్తాడేమో నేనే చూస్తాను. క్యాబ్ ఎక్కిపోయినా తప్పే. ఎన్నో అమెండ్మెంట్స్ కానీ, ఎన్నో సెక్షన్స్ కానీ, ఎన్నో యాక్ట్స్ కానీ మారుతున్న లాలోనే 90% మంది జ్యుడిషరీలో కానీ, డిఫెన్స్లో కానీ, డిపార్ట్మెంట్లో కానీ అన్యాయం అనేది జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు భారత రాజ్యాంగ నిర్మాత అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, అక్కడ రాజకీయం పరంగా 10 సంవత్సరాల వరకు ఈ సర్వే అనేది జరుగుతుంది, రాజకీయాలలో మాత్రమే అని చెప్పారు. తరువాత ఇది ఎంతవరకు సామరస్యంగా అవుతుందని ఆయన అనుకున్నప్పటికీ మళ్ళీ అవ్వలేదని మళ్ళీ 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అది 8th అమెండ్మెంట్ ద్వారా. తర్వాత 95th అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ 10 సంవత్సరాలు పొడిగించడం అనేది జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగ రీతిగా 10 సంవత్సరాలకు ఒక్కసారి రిజర్వేషన్లు అనేటివి అనుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను అనుకున్నది సాధ్యం కాలేదని చెప్పి గాంధీ వర్సెస్ అంబేద్కర్ గారు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అతను ఆమరణ నిరాహార దీక్ష అని పోరాటం జరిపారు. అప్పుడు ఇంకా ఆయన చెయ్యాలి అనుకున్నది ప్రిజర్వేషన్, నాట్ రిజర్వేషన్, ప్రిజర్వేషన్ అని ఆయన తీసుకొని వచ్చారు. తర్వాత 3 రకాలుగా రాజకీయ రిజర్వేషన్, విద్యా రిజర్వేషన్, పేదరిక రిజర్వేషన్ అనేది తీసుకురావాలని చెప్పడం జరిగింది. అదే రాజ్యాంగంలో కూడా లిఖించడం జరిగింది. తర్వాత కుటుంబ సర్వే అనేది చేయకుండా రోజు 14 లక్షల మంది పుట్టడము, 14 లక్షల పెళ్లిళ్ళు జరగడం ఉన్నప్పుడు కంక్లూడ్ చేయండి. ఫస్ట్ నా లెక్క ప్రకారం ఏంటంటే కుటుంబ సర్వే జరిగితే అప్పుడు జనగణన లెక్కలు జరిగిన తర్వాత ఈ కులగణన సర్వే అనేది జరపాలని నేను నా ఒపీనియన్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ స్వప్న యాదవ్ గారు.